ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు లోకల్ ఫైట్ గ్లోబల్ రేంజ్లో హీట్ పెంచుతోంది. అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీర్తామని సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలక్షన్ కమిషన్ ఫుల్ యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. అయితే ఇక్కడే బాబు వేసిన బీసీ రిజర్వేషన్ల మాస్టర్ స్ట్రోక్ ప్రతిపక్ష వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. బీసీ రిజర్వేషన్లను ఏకంగా 34% పెంచడంతో ఆ ఓటు బ్యాంక్ మొత్తం గంప గుత్తుగా కూటమి వైపు టర్న్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీని ముందే పసిగట్టిన వైసీపీ ఎలక్షన్స్కు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలకు మేం ప్రతిష్టాత్మకంగా తీసుకోం, రిజల్ట్ ఎలా వచ్చినా మాకు నష్టం లేదు అంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సెన్సేషన్గా మారాయి. యుద్ధానికి ముందే వైసీపీ సరెండర్ అయిపోయిందంటూ టీడీపీ నేతలు సెటైరికల్ అటాక్ స్టార్ట్ చేశారు. ముందే ఓటమిని అంగీకరించారని మాజీ మంత్రి సోమిరెడ్డి లాంటి నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఒకవైపు కూటమి 100% విక్టరీపై కాన్ఫిడెంట్గా ఉంటే వైసీపీ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ డిఫెన్స్లో పడిపోయిందా? అసలు బొత్స కామెంట్స్ వెనుకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? లెట్స్ డీకోడ్ దిస్ లోకల్ పాలిటిక్స్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చందు, స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి గత కొన్ని మాసాల వరకు కూడా వైసీపీలో చాలా ఉత్సాహం కనిపించింది. వాళ్ళంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతని మేము చూపించబోతున్నాం, ప్రభుత్వంపై ప్రజల చాలా వ్యతిరేకత ఉంది, స్థానిక సంస్థల్లో మాకు పట్టం కట్టబోతున్నారు, అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం, గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళీ తిరిగి వైసీపీ బలోపేతం కాబోతుంది, ఆ భవిష్యత్తులో ఇదే మీకు తార్కాణం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తాకి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం వైసీపీ మోగబోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 34% బీసీ రిజర్వేషన్ ఒక షాక్, మొత్తం బ్లాంక్ అయిపోయింది వైసీపీకి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఆ బీసీలకి బాంబు పేల్చింది, బీసీ బాంబు పేల్చింది. దీంతో ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా తేరుకోవాలో తెలియట్లేదు. అందువల్లే కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు, నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు చర్చనీయాంశంగా మారింది. మనం ఒకసారి చూసుకుంటే గత 2 సంవత్సరాలకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల నుంచి కూడా ఆ వైసీపీ ఎదురు చూస్తుంది. కొంత టైం ఇచ్చాం మేము కూటమికి అన్నారు, తర్వాత ఏమో ఎక్కడ కూడా ప్రజల వ్యతిరేకత ఏర్పడిపోయింది, ఎటువంటి పథకాలు జరగట్లేదు, ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అన్నారు. కానీ కళ్ళ ముందు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మొత్తం కూడా జరిగే పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది. ఇదంతా కూడా ఒట్టిదే వైసీపీ చేసినటువంటి ప్రచారం ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు అక్టోబర్ లోపు మొత్తం కూడా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 2-3 మాసాలుగా కూడా వైసీపీ దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్లో ఉండాలని అనేకమైన కార్యక్రమాలని, జగన్ కూడా జనాల్లో ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అందరు నాయకులు కూడా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకునే ఎక్కువ ప్రచారం చేయడం, ప్రభుత్వంపై బురద జల్లటం వంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఏర్పడిందని కూటమి కూడా ఆరోపించే పరిస్థితి ఏర్పడింది. కానీ గత వారం 10 రోజుల నుంచి మొత్తం పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన అసెంబ్లీ జరిగినటువంటి పరిణామం మొత్తం షాక్ గురవుతుంది. వైసీపీ 34% బీసీలకి ఇస్తే ఇక వైసీపీకి ఎక్కడా కూడా పరిస్థితి ఉండదు. ఎందుకంటే రూరల్లో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మొత్తం కూడా ఎవరు ఏ చేసి సరే, ఎవరు ఏ సామాజిక వర్గం ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఇచ్చారు అనే దాని మీద నడుతుంది. 34% చాలా అత్యధికంగా కేటాయించడం, అది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అమలు చేస్తామని ప్రకటించడంతో చంద్రబాబు ఇచ్చినట్టు స్ట్రోక్కి వైసీపీ నేతలు గిలగిలా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందులోనూ బొత్స వంటి సీనియర్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. బొత్స వంటి సీనియర్ నేత గతంలో తార్కాణం ఇదే, ఈ ఎన్నికలే మాకు భవిష్యత్తుకు తార్కాణం, ఇవే ప్రాతిపాదికం అని చెప్పినటువంటి వాళ్ళే కొంతమంది నేతలు ఈరోజు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము ఫలితాలని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎలా వచ్చినా పర్వాలేదు, మా వంతు మేము చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే అంత అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో కూటమి విజయం ఖాయం. కూటమి మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లకు ఇప్పటికే కూటమి చాలా ముందుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ముందున్నారని ఒక నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగింది. 3 పార్టీలు కూడా సమన్వయంతో మొత్తం కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సమర్థవంతంగా ఈ ఎన్నికల్ని మొత్తం కూటమి వైపు తిప్పుకునేందుకు ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా వైసీపీ అయితే బొక్కబార్ల పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు వస్తున్నట్టు వ్యాఖ్యలు,
మాట్లాడుతున్న తీరు మొత్తం కూడా చూస్తుంటే మొత్తం కూటమికి స్థానిక సంస్థలు పట్టం కట్టడం ఖాయమనేది మొత్తం అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పుడు కూడా బొత్స వంటి సీనియర్ నాయకులు చేసినట్టు వ్యాఖ్యలు వైసీపీలో కూడా నైరాశ్యం తెచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు కూడా చాలా ఉత్సాహం చూపించినటువంటి కింది స్థాయి గ్రామ స్థాయి నాయకులు అయితేనే, మున్సిపాలిటీ అయితేనే, కార్పొరేషన్లు అయితేనే అందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి విజయం ఖాయమనేది కూటమి నేతలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.